అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, సార్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ భారతీయుడు 2 రిలీజ్ అవుతుంది కదా అంటే, చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానమ్మా అని చెప్పి ఒక చిరునవ్వుతో చెప్పారు. సో సార్, వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. Tremendous excitement to do this film. Sir, as soon as I saw the trailer, I sent a message to Shankar sir. I found out his number and I asked Shankar gar number kanukkoni. I sent it to him, sir. First of all, Kamal sir, thank you so much for pushing this boundary of Indian cinema this far, because that's the kind of freedom that you've given yourself and to the rest of the industry to think on what we can do with cinema. You've been so innovative, so brilliant. I had the joy of working with you at Indru Chandrudu and I saw what you did at that time. Really fabulous, sir. Thank you for all the great work that you've been doing. Shankar sir, to bring socially relevant messages with so much of entertainment is just outstanding. The social inequalities, the corruption that you talk about, really touches a lot. Normally, you don't know when it makes an impact. I was just telling you that now I run an educational institution, and that joy you have when you run something straight, something perfect in a corrupt world is really fantastic, sir. And thank you. I remember gentlemen for that. So the kind of inequality, the kind of favoritism, the kind of stuff that they do in colleges. Now I happen to run some colleges and we just run it straight, and the joy in the teachers, the joy in the students, it just gives hope that in society you can do something good sometime, and we just have to be at it. So thank you for that again, sir. And Siddharth, Rakul, Bobby, congratulations for the great thing. We are expecting a lot on this film. We have a very big release planned, and thank you for giving this. We'll really take care of this film as well as we can, sir. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Do you have any other question for me? Nothing other? లేదండి, మళ్ళీ ఇంకొంచెం సేపట్లో పిలుస్తాం మిమ్మల్ని. క్వశ్చన్స్ నేను కాదు, మా మీడియా వారందరూ వెయిట్ చేస్తున్నారు బోల్డ్ అన్ని క్వశ్చన్స్తో. ఇంకొంచెం సేపట్లో ఆ Q&A కూడా స్టార్ట్ అవబోతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ ఇప్పుడు మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ఫేవరెట్ బాబీ సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, అండ్ ఆయనకి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. మన తెలుగు నటుడు అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో బాబీ సింహ గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ అవుతుంది. భారతీయుడు ఎంత పెద్ద హిట్ అనేది 28 ఏళ్ల క్రితం మనం చూసాం. ఈరోజు మళ్ళీ భారతీయుడు మళ్ళీ వస్తున్నాడు. హీఈస్ కమింగ్ బ్యాక్. ఇండియన్ ఈజ్ బ్యాక్. సార్, శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, ఎంత చెప్పినా అది వేరే సార్. అది నా ఒకే ఒక మాట సార్, సినిమాకు ఇంకో పేరని ఉంటే దాని పేరు కమల్ హాసన్ మాత్రమే ఉండాలి, అంతే సార్. సిద్ధార్థ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ గారు, లవ్ ఫెయిలియర్, జిగర్దండ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మీతో యాక్ట్ చేయడం కుదిరింది. రకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై హోల్ టీమ్. సార్, సురేష్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. July 12th, భారతీయుడు 2 is coming back. Thank you. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఆయన ఆల్వేస్ చాలా హంబుల్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడేస్తారు. బట్ స్టేజ్ మీద చూసినంత నర్వస్గా ఆయన యాక్టింగ్లో మాత్రం కనిపించదు. అక్కడే మాట్లాడతారనమాట. మొత్తం అంతా కూడా మనం బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. బట్ నౌ రకుల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నే వచ్చారు బట్ స్టిల్ అని అయితే మేము ఆశిస్తున్నాం. సో గట్టిగా చప్పట్లతో రకుల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఆవిడ జర్నీ మనం చూస్తూ ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ వీవ్ ఎవర్ సీన్. అండ్ అంతే అద్భుతమైన నటనతో మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు. అండ్ నౌ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ భారతీయుడు 2. మా కోసం ఏం దాచుంచారో మీ వాటిలో.
Hi everyone, good afternoon, Andarki Namaskaram. Thank you for that warm welcome. Chala excited unnanu media వాళ్ళందరితో మళ్ళీ చాలా టైం అయిపోయింది కలవడానికి మీ అందరితో కలిసి భారతీయుడు గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎస్ 12th July ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. ఏముంది ఫిల్మ్లో ఇప్పుడు చెప్పను బికాస్ 12th July చూడాలి. సో ఆల్ ఐడ్ సే ఇస్ దట్ ఇట్స్ బిన్ అ డ్రీమ్ కొలాబొరేషన్. నేను ఎప్పుడూ ఊహించలేదు that I would be in a part of sequel of Bharatiyudu. So thank you so much, Shankar sir, again for believing in me and responsibility ichinanduku and for giving me such a nice role. And again, it's been a dream to work with Kamal sir. Actually, I'll just say this one incident. The first day of shoot, the only thing that was going on in my head was I want to go and have a conversation with Kamal sir. And the dialogues were not a part of that scheme. So thank you so much, sir, for giving us this opportunity, for making Indian the brand that it is, and for being so amazing. And Siddharth, thank you for being a lovely co-star. I won't praise you too much. I did a lot of that yesterday. No, but really, thank you for being an amazing co-star. You're amazing in the film, and everyone will see that on 12th of July. The entire cast and crew has worked very hard on this film. Chala time nunchi ee film mida panch jargutundi. So మీరు 12th July please families తో వెళ్ళి చూడండి. Thank you Suresh sir for giving us a grand release here in Hyderabad. And yeah, Indian 2 on 12th of July, Bharatiyudu 2. Please watch it. థ్యాంక్ యూ రకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం సేపట్లో మా వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ క్వశ్చన్స్తో. మీరు కూడా రెడీ అయిపోండి. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా అని చెప్పి ఫస్ట్ టైం నాకు కొంచెం నర్వ్స్ ఫీల్ అవుతున్నాను అనమాట. బట్ ఫస్ట్ టైం నాకు ఒక న్యూస్ రీడర్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఫస్ట్ నా మనసులో అనుకున్న ఒక క్వశ్చన్, నేను ఎప్పటికైనా సిద్ధార్థ్ గారిని కలుస్తానా అని అనుకున్నాను. అండ్ అప్పటికే చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఉన్నారు. ఆయన ఒక్క మాటలో ఇంట్రడ్యూస్ చేయాలంటే హీఈస్ అన్ ఆల్ రౌండర్. ఒక యాక్టర్గా, సింగర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా, అసలు సినిమాలో ఈయనకి తెలియని క్రాఫ్ట్ ఏదైనా ఉందా అని చెప్పి అప్పుడప్పుడు మనందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది. బట్ సిద్ధార్థ్ గారు, ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇన్వైట్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఇవాళ మీ నుంచి వినడానికి మేము అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మన సిద్ధార్థ్ మన తెలుగు అబ్బాయి అని మాట్లాడుతుంటాం, ఎంతో అద్భుతంగా పాటలు కూడా పాడుతూ మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. హార్టీ వెల్కమ్. చాలమ్మా చాలు, ఇక చాలు. ఇంకా ఉంది ఆ తర్వాత కంటిన్యూ చేస్తామని. అందరికీ నమస్కారం అండి. భారతీయుడు 2 July 12th రాబోతుంది. ఇది ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి. సురేష్ బాబు గారు చెప్పినట్టు ట్రైలర్ చూసిన వెంటనే ఏదో ఒక ప్రాఫెసీ చెప్పినట్టు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈవెంట్ ఫిల్మ్లా కనిపిస్తుంది, కలగడుతుంది. నాకైతే భారతీయుడు 1 నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. నేను అప్పుడే స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్కి వెళ్ళే టైం అది. అండ్ థియేటర్లో సినిమా చూసి ఒక కోపం వచ్చింది. ఈ సిస్టమ్ని మనం ఏం చేయలేమా? ఒక కామన్ మ్యాన్ కోపాన్ని ఎలా ఛానల్ చేయాలి, ఏం చేయగలుగుతాం? యాజ్ ఎ యంగ్స్టర్ ఇంకా ఓట్ చేస్తాం, ఏం చేస్తాం? హౌ డు వి బ్రింగ్ అబౌట్ ఆ మార్పు ఎలా తీసుకొస్తాం అని ఓ ఛాలెంజ్, ఓ మైండ్ అటు ఇటు నో క్లారిటీ లేకుండా ఒక కోపం వస్తుంది. అండ్ ఆ కోపం 28 years తర్వాత నన్ను చుట్టూన్న యంగ్స్టర్స్ని నేను చూస్తుంటే ఇంకా కోపం ఉంటే బాగుండే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ భారతీయుడు 2 నా దృష్టిలో ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండి. మీరు లైఫ్లో కంప్యూటర్లో ఒక్కసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వదిలేరు కదా, ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త వైరస్లు వస్తుంటాయి. దాని కొరకు మన నాలెడ్జ్ కలెక్ట్ చేసి దాన్ని అటాక్ చేసి మన కంప్యూటర్ని హీల్ చేయాలి. అట్లాగే ఈ కరప్షన్ లాంటి ఒక క్యాన్సర్ ఉంటే 28 years తర్వాత ఎవరు మారలేదు, ఎవరు ఏమి చేంజ్ అవ్వట్లేదు అని ఒక పరిస్థితిలో ఉన్నాం. సో ఈ క్యాన్సర్, ఈ వైరస్, ఈ కరప్షన్ అనే విషయాన్ని శంకర్ గారు, కమల్ హాసన్ గారు కలిసి ఒక కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. అదే ఈ భారతీయుడు 2. అండ్ నా జర్నీ ఇన్ సినిమా కానీ, నా జర్నీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాక్టర్ అయ్యే ముందు నుంచి ఎవరు ఎక్కడైనా నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా అడిగితే నేను కమల్ హాసన్ అని చెప్పేవాడిని. అండ్ సురేష్ బాబు గారికి బాగా తెలుసు, నేను ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన దగ్గర ఇంద్రుడు చంద్రుడు గురించి చెప్పండి, షూటింగ్లో ఏం జరిగింది, రామనాయుడు గారు ఏం చెప్పారు, కమల్ గారికి ఆయనకి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన 2 roles ఎలా చేశారు, డబ్బింగ్ ఎలా చేశారు, ఇదంతా నేను ఒక 20 years బ్యాక్ నుంచి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను.
ఎందుకంటే నా లైఫ్లో నా యాంబిషన్ అని చెప్పను, నా డ్రీమ్ అనేది ఒక మంచి స్టూడెంట్గా లైఫ్ లాంగ్ కెరియర్ లాంగ్ పనిచేయాలని. ఇలాంటి ఒక వేదిక మీద 20 సంవత్సరాల ముందు జయసుధ గారు, సహజ నటి జయసుధ గారు నాతో యాక్ట్ చేసిన తర్వాత ఈ కుర్రోడ్ని చూస్తుంటే నాకు చిన్నప్పుడు కమల్ని చూసినట్టు ఉందన్నారు. నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక రోజు అది. నేను బాగా ఏడ్చాను ఇంటికి వెళ్ళి, ఏంటి నన్ను కమల్ హాసన్ గారితో పోల్చారా జయసుధ గారని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమల్ గారు నాకు ఎన్సైక్లోపీడియా, యూనివర్సిటీ, సిలబస్ అన్నీ మీరే. అండ్ ఈ రోజు వచ్చింది, నేను మీతో ఒక సినిమాలో స్క్రీన్ స్పేస్ షేర్ చేశాను, మీ పక్కన సోఫా మీద కూర్చున్నాను. మీరు నాకు ఇచ్చిన ప్రేమ, మీరు నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను లైఫ్లో మర్చిపోనండి. బికాస్ యూ హ్యావ్ అలౌడ్ మీ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్, సో ఐ కెన్ షో యూ యువర్ స్టూడెంట్ ఇన్ హిస్ బెస్ట్ వర్జన్. సో థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే. అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు ఇంత పెద్ద అవకాశం, ఇంత ఇంపార్టెంట్ స్టేజ్ నా లైఫ్లో రెండోసారి నాకు వస్తుందండి. మొదటిసారి నన్ను క్రిస్టఫర్ కొలంబస్లా ఒక మనిషి డిస్కవర్ చేసి ప్రపంచానికి చూపించారు. ఆ మనిషి పేరు డైరెక్టర్ ఎస్ శంకర్ గారు. అదే మనిషి 20 సంవత్సరాల తర్వాత నేనే కదరా కనిపెట్టాను, నువ్వు రా మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేయని నన్ను మళ్ళీ పిలిచారు. కానీ ఈసారి నీ పక్కన ఎవరు చూడలేని అంత ఒక సూపర్ నోవా ఉంటుంది. ఆ సూపర్ నోవా కమల్ హాసన్ అని నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. అండ్ ఆ అవకాశాన్ని మీకు తెలుసు, నేను ఒక అవకాశం నాకు ఇస్తే జనరల్గా ఇస్తే నేను వదలను. సో ఆ అవకాశాన్ని విత్ బోత్ హ్యాండ్స్ నేను పట్టుకుని మ్యాక్సిమమ్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. అండ్ ఇండియన్ 2 విల్ బి అ వెరీ మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ, బోత్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ స్టూడెంట్. అండ్ నా ఫస్ట్ 20 years నేను నా కెరియర్ని బాయ్స్ సినిమాతో గడిపేశా. నెక్స్ట్ 20 years ఇండియన్ 2తో గడిపేస్తానని నాకు నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ బోత్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. చాలామంది ఇక్కడ రాలేకపోయారు. కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఈ సినిమాలో పనిచేసిన 5 ఫైట్ మాస్టర్స్ టీమ్స్, ఈ సినిమాలో పనిచేసిన చాలామంది కొరియోగ్రాఫర్స్ టీమ్స్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన 2-3 వేల మంది యూనిట్ మెంబర్స్ అందరికీ ఈ సినిమా చాలా పెద్ద గొప్ప విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ భారతీయుడు 2 ఇస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఎందుకంటే ఈ మనిషి భారతీయుడు 2 అండ్ భారతీయుడు 3 2 ఒకే టైంలో రెడీ చేశారు. అండ్ సో 3 గురించి నేను ఇక్కడ మాట్లాడను, ఎందుకంటే 6 months తర్వాత ఆ ప్రెస్ మీట్లో కంటెంట్ తగ్గిపోతుంది నాకు. సో భారతీయుడు 2 గురించి మాట్లాడుతూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి మనం ఈ కోపాన్ని ఎలా వాడాలో, ఒక యంగ్స్టర్గా మన బాధ్యత ఏంటి, ఈ దేశం గురించి మనం ఏం చేయగలుగుతాం అనే ఒక లెసన్గా ఈ సినిమా మారుతుంది నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ కమల్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ ఏషియన్ సురేష్ ఫిల్మ్, స్పెషలీ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బిలీఫ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మ్యాసివ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ ఇంక్రెడిబుల్ ఈవెంట్ పిక్చర్. ఈ 28 సంవత్సరాల గ్యాప్ని మర్చిపోయే అంతా ఈ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది. అండ్ 6 months తర్వాత ఇంకా పెద్ద విజయం భారతీయుడు 3తో సాధిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్. నేను మీ సిద్ధుని. ఐల్ సీ యూ సూన్. థ్యాంక్ యూ. Thank you so much, Siddharth. And లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడైనా కలగాలి అని అంటే మనం థియేటర్స్కి వెళ్ళి మాత్రమే ఈయన సినిమాలు చూడాలి. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక డెకేడ్గా మనం పాన్ ఇండియా సినిమాస్ అనే పదం తరచుగా వాడుతున్నాం. బట్ పాన్ ఇండియా సినిమాలకి ది ఓజీ డైరెక్టర్ అని మాట్లాడాలంటే అది కేవలం శంకర్ గారి పేరు మాత్రమే మనందరికీ వస్తుంది. సో గట్టిగా చప్పట్లతో శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక జెంటిల్మెన్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, రోబో కానివ్వండి, ఆయన నడుస్తూ వస్తుంటే ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా మనందరికీ గుర్తొస్తుంది. వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ శంకర్ గారు. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం. భారతీయుడు తీసేటప్పుడు నేను సీక్వెల్ తీస్తానని ఒక్క థాట్ కూడా లేదు. ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ లంచం, అక్కడ లంచం, ఇక్కడ ఇంత తీసుకున్నారు, ఇక్కడ అంత అడిగారు, చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారని న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడి క్యారెక్టరే. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ వస్తూ ఉంది. అది 2.0 టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది.
ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకు నచ్చింది, స్టార్ట్ చేసాము. ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాము, కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్, ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు ఈ పిక్చర్కి. తర్వాత సిద్ధార్థ్, బాబీ సింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, వివేక్, సముద్రగని గారు, బ్రహ్మానందం గారు, నెడుముడి వేణు గారు, వీళ్ళందరూ వాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్స్ అన్నీ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ పిక్చర్కి. ఈ పిక్చర్ అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యేది పిక్చర్. ఇప్పుడు రిలీజ్ అయ్యేది 1996, ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు 2024 ఈ జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది. ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది. అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది, థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను. ఈ పిక్చర్లో పనిచేసేది ఒక్కొక్క టెక్నీషియన్ కోసం ఈ పిక్చర్ చూడొచ్చు. అనిరుద్ మ్యూజిక్, సాంగ్స్ కోసం, రవివర్మన్ సినిమాటోగ్రఫీ కోసం, ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైన్ కోసం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కోసం, విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ కోసం ఒక్కొక్కరికి చూడవచ్చు. వాళ్ళందరూ అంత మంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఈ పిక్చర్ని భారతీయుడు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన మీడియా మీ అందరినీ కోరుకుంటున్నాను, ఈ పిక్చర్ కూడా సపోర్ట్ చేయండి. ఇది రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Thank you so much, sir. We are very happy to hear from you. And భారతీయుడు 2లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడే నాకు కూడా తెలిసింది 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ సినిమాలో అడ్రస్ చేయబోతున్నారు. అది మనం మర్చిపోకూడదు. మనం రెగ్యులర్గా ఫీల్ అవుతుంటాం, అరే మన సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి ఎలా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా చాలా క్లోజ్గా ఫీల్ అయ్యేలాగా అసలు దానికి ఏ రకమైన సొల్యూషన్ చూపిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే July 12th మనం అందరం కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళాల్సిందే. So now I have the honor of inviting. సో ఏదైనా ఒక విషయంలో మనం బెస్ట్గా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు లివ్ ఇట్, వీ హ్యావ్ టు లవ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు బ్రీత్ ఇట్ అంటారు కదా. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ముందే ఉంది. మరి ఇండియన్ సినిమాకి ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఆయన పేరే అవుతుంది. అండ్ ప్రతి ఇంట్లో మనం చూస్తుంటాం, ఎవరైనా కొంచెం నటిస్తూ ఉంటే ఏంట్రా కమల్ హాసన్ లాగా చేస్తున్నావు అంటారు, కానీ మిగతా ఏ నటుడు గురించి కూడా మనం మాట్లాడం. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రైజ్ పొసెషన్ అండ్ ఇవాళ ఆయన ఇక్కడ ఉండడం మనందరికీ చాలా చాలా సంతోషం. ద లెజెండరీ కమల్ హాసన్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మీ మాటలు వినాలని మా వాళ్ళంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్. అందరికీ నమస్కారం. సురేష్ గారు, చాలా రోజులైంది. వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఐఎమ్ నాట్ బీయింగ్ వెరీ ఫార్మల్ బికాస్ తెలుగు ప్రెస్ కానీ, సురేష్ గారు కానీ, ప్రేక్షకులు కానీ, దే ఆర్ నాట్ న్యూ టు మీ. మై actual stardom started here in Andhra, and I was doing many films, but a break raledu. That was brought to me by Maro Charitra. From then on, my Telugu record has been impeccable thanks to you. You've been very kind. And compared to my Malayalam films, Hindi films, Tamil films, my Telugu record is quite a lucky run, Anachu. I had Akal Rajam with Balchandra Garu after that, and K. Vishwanath Garu, and Indrudu Chandrudu. Look at the lineup. Adi ala plan chesanu and chepte adi garvame. It just happened, and I met the right kind of people, and here I am. I've met the right kind of man at the right age.
when I was 40, usually heroes become insecure. He made me so secure by making me much older than I was. So age gurinchi emi baadha lekunda I continued the rest of the 28 years. Now, 28 years later, I comfortably walk into Senapati's role. Thanks for preparing me. Otherwise, both Maniratnam Garu and Shankar Garu, they prepared me, because that is the time an actor starts looking at the mirror like this, losing hair, all those problems. Starts around that age. Our age, they made me comfortable. You're an actor. So just do what, we'll take care of the rest. Anetvanti ideas and support they gave me. In that way, psychologically, Indian made me grow up as a man. I felt like a responsible elder in the society, though I was not. So I segued into the role of what I am today because of all these kinds of films. And అందులో చెప్పిన డైలాగులు, I'm seeing that happening today. People saying the same things. అది మేము వాళ్ళకి రాసి ఇచ్చిన డైలాగ్ కాదు, వాళ్ళు మాకు రాసి ఇచ్చిన డైలాగ్. దట్ ఈస్ వై ఇట్ వైబ్స్ వెల్ విత్ ది ఆడియన్స్. అండ్ వన్స్ అగైన్ అబౌట్ ఇండియన్ 2 చెప్పాలంటే, దెర్ వాస్ అ క్రిటిసిజం, ఇన్నిటికీ సాల్వేషన్ ఆర్ సొల్యూషన్ కెనాట్ బి వైలెన్స్ అంటారు. ట్రూ, ఇట్ కెనాట్. బట్ ఆ కోపానికి యూ మస్ట్ హ్యావ్ a sluice, a dam, a dike to open it out. What is it? Not just entertainment. You'll have to think about yourself. We had a casual talk. I said, this old man's 2 fingers. One is your voting finger, another is a finger that should point at yourself. We have a responsibility. That important point, Bharatiyudu 2 is speaking with the audience. It's a fantastic dialogue for a filmmaker to have with his audience. I'm very happy to mouth those dialogues. We are all very happy to mouth those dialogues. It's a conversation that we have as a group with the society. And it's a very important time. And it doesn't take sides. It takes the side of people. It tells you what avarice can do. And Gandhiji's famous quote comes to mind: nature can provide for everybody's need, but not even for one man's greed. That is very casually said without dramatizing it. There's enough drama, enough stunts, and you won't come out and burp masala, but you'll really start thinking. That's what I like about this film. It has all the ingredients that distributors ask. Song unda, fight unda antaru. Avanni unnai, kani not in the same style that you expect it to be. At least I was relieved of just singing around trees and crying in the end of the movie. Adi lekunda, they gave me a character, a meat to eat. I'm a muscular actor now. Thanks for all the protein given to me by great directors. Yesterday they gave me, in their memory, they gave me a photograph of a painting of K. Balachandra Garu, K. Viswanath Garu and myself. I was so touched because that connection still continues. And Shankar, I wish that Shankarji will join that pantheon of great directors. I want him to, because he thinks big, and we must give him that respect. And for all the actors, co-actors and Chapaleno, because the love they showed, they treated me like family. But I did not, in return, behave very well with them because I was locked inside a rubber suit. And I cannot speak much, I cannot joke like every other film set.
So it is only now I'm catching up what I lost during the making. Rakul ji gani, Siddharth gar gani, Bobby Simha gar gani. But one thing, every stage I go, Siddharth says, I'm a guru. Somewhere I've said that of Shivaji Sahib. The fact is, they don't actually teach you anything. You are such a good student. I'm talking about Kamal Haasan and Siddharth. So don't think I'm Savinayinga emo cheptunanani anukokodu. And they are good students. And they learnt without attending classes. So that is the quality of Ekalavya. I am an Ekalavya. He is an Ekalavya. And the guru is invisible actually. Oka pair kavalani Kamal Haasan and pulsunaru. But this Kamal Haasan is made up of so many gurus who have actually paid me money and taught me stuff. And I'm standing here because of that. And the Sabha Maryada Anukogadande, it's the truth, and I want this lineage to continue. I want all people to feel it. That is when tomorrow Siddharth will think of giving back to the industry. That is what I am already thinking. Okakapudu Siddharth Garlanti person, when they thank me for something, I can't just say, please don't mention it. Mention it, but I must do something back in return. So I must create more Kamal Haasans, more Siddharths, without being jealous, envious, or making anybody nervous. And that's what I'm going to do. Yesterday also I spoke of it. And that's what we should do. I'm sure that Suresh Babu Garu understands what I'm talking about. That is what he is enjoying now. What has been given back to him, it is not just taken away. It is an institution that is continuing. All that which has turned into colleges and teaching institutions is what has been given to him, not by a father, by a great man. I know him. Father is a relationship that nature has given you. By discipline, he has given you something. And I'm happy to come back to Hyderabad, whatever be the excuse. This time I have a very good excuse. That is Bharati too. I want you to support media, to support it, not because of the money part of it. This message should reach. It is your message. When people say that media has been silent, media is that they're commenting on media, they are actually as helpless as the citizens. How you can take part in the Indian Revolution is somewhere hinted at in this film. Please take it up as your slogan and pass it on. Ticketlu ammatam vere, adi jarugutundi. Picture bagunte, they like it, they'll see it. But there's an inner core message that you and I will have to spread across society. Adundi in the law. That is my request for you to make people go and see the film. Of course, they are not going to see it for free, but there are so many things, other things, which they spend money for. This might be money well spent. Thank you. July 12th, we'll see you in theaters. Thank you.